మరొకసారి ఈ సాయంకాల సమయంలో బొమ్మలందరూ సమకూర్చి దేవుని వాక్యానుసారంగా ప్రార్థించటకు దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి ఎంతో దేవుని జగత్తులో సూచించవనుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల బల తండ్రి, ఖర్చు కాలం అంతా కాచుకోపల దేవ, నీకే వేల కోటాది స్తోత్రాలు. సర్వశక్తి గల దేవ, సర్వోన్నతుడా, సర్వకృపానిధి తండ్రి, నిన్న నిరంతరం ఏకృతున్న దేవ, నీకే స్తోత్రాలు. సాయంకాల సమయంలో జ్ఞాపకం చేసుకుని నీ నామంలో ప్రార్థించడానికి మమ్మల్ని ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని సహవాసం పట్టిన దేవానికి స్తోత్రాలు. అవును, సజ్జల లెక్కలు వచ్చినారు, సమయాన్ని ఆశీర్వాదంగా మార్చండి. ప్రభావ బలహీనను జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో తండ్రి చోట్ల మరుగుపరిచి మీ ఆత్మ చేత మీరే స్థాన సింహాసనం నుంచి మాట్లాడడం ప్రతి అంధకార శక్తులు చికిత్స బంధించి వేస్తూ సంపూర్ణ దయచేయడం యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి సమర్పించి అంటున్నాం తండ్రి, ఆమేన్. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. వారు ఆయన వస్త్రం పంచుకున్నట్టుకై చేతులు వేసి. ఈ మాట మన యేసు క్రీస్తు వారు పొందిన శ్రమలలో శ్రమ దినాల భాగంగా దేవుని యొక్క వాక్యం మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఈ యొక్క లెంట్ డేస్ లో క్రీస్తు పడిన శ్రమలు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శిలువ మీద పలికిన మాటలను మరొకసారి నెమరు వేసుకున్న వారిగా ఉంటున్నాం. ఈ మాట ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆ కల్వరిశిలో పలికిన మొట్టమొదటి మాట. 7 మాటల్లో ప్రత్యేకంగా ఈ యొక్క లెంటిలస్ లో ధ్యానించే వాక్య భాగంలో ఈ మొట్టమొదటి మాట యొక్క యేసు, తండ్రి, వీరేమి చేస్తున్నారో ఎవరు కనుక వీరిని క్షమించమని చెప్పారు. ఆ కల్వరిశిలలో ఆయన శ్రమ పడుతున్నప్పటికీ కూడా, అన్యాయమైన తీర్పు పొందినప్పటికీ కూడా ఆయన అందరి విషయంలో తండ్రిని వేడుకుంటున్న మాట ఇది. తండ్రి, వీరేం చేసిన వారు ఎనగనక వారిని క్షమించి. నిజంగా ఎంతో గొప్ప ప్రేమను ప్రభువైన యేసుక్రీస్తు వారు చూపించిన వారుగా ఉంటున్నారు. ఆయన శ్రమ పెట్టిన, అవమానపరిచిన, ఆయనగా అన్యాయమైన తీర్పు తీర్చి ఆ భయంకరమైన కొరడా దెబ్బలు శరీరాన్ని చీల్చివేసి మన ప్రాణంతో శిలువ మీద వేలాడబెట్టినప్పటికీ కూడా ఆయన తండ్రికి చేసిన మొట్టమొదటి ప్రార్థన, తండ్రి, వీరు మానవులు, వీరు ఏం చేస్తున్నా వీరికి తెలియదు కనుక వీరిని క్షమించి. ఎంతో గొప్ప ప్రేమను ప్రభు చూపించిన వాడిగా ఉంటుంది. వారందరినీ కూడా క్షమించమని తండ్రిని కోరుకున్నవాడుగా ఉంటుంది. విడుదల కోరుకోవట్లేదు, ఆ తప్పించమని కోరలేదు, కానీ వారందరి విషయంలో క్షమాపణను కోరుకునేవాడిగా, క్షమించమని తండ్రిని కోరుకునేవాడిగా ఉంటున్నాడు. నిజంగా ఇలాంటి స్వభావము ఈ యొక్క లెండేస్ లో మనం కూడా అవలపరుచుకోవాలని ప్రభు కోరుకునేవాడిగా ఉంటున్నాడు. క్రీస్తు ఏ విధంగా వాటిని అందరినీ క్షమించినాడో, హృదయపూర్వకంగా క్షమించమని తండ్రిని కోరుకుంటున్నాడో, అలాంటి ప్రార్థన మనం కూడా విశ్వాసులుగా చేయవలసిన బాధ్యత ఎంతగానో. ఎప్పుడైతే ప్రేమ మన జీవితంలో ఉంటుందో, క్రీస్తు యొక్క ప్రేమ మన జీవితంలో ఉంటుందో, తప్పకుండా మనం కూడా క్షమించే వారిగా, తండ్రిని క్షమించమని కోరుకునే వారుగా, అలాంటి మనసు మనకు కలిగిన వారుగా ఉంటాం. ఆయన క్షమించమని కోరుకుంటున్నాడు, తాను కూడా క్షమించేవాడిగా ఉంటున్నాడు. చూడండి, 42వ వచనం మనం చూసినట్లయితే, ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. తండ్రిని కోరుకుంటున్నాడు. ప్రభువా, వీరేం చేస్తున్నావు తెలియదు కానీ క్షమించమని శ్రమిస్తూ వచ్చినాడు, ప్రార్థన చేస్తూ వచ్చినాడు. అదే విధంగా తోటి ఖైదీని, తన పక్కనున్న ఖైదీని ఆయన క్షమిస్తూ వచ్చి క్షమాపణ ఇచ్చిన వాడిగా ఉంటున్నాడు. నిజంగా అనేక సార్లు మనం ప్రార్థన చేసేవారుగా ఉంటాం, కానీ మాదిరైన జీవితం అనగా వాక్యానుసారంగా జీవించలేని వారుగా ఉంటాం. ప్రార్థనలో మాత్రమే ప్రార్థించేవారుగా ఉంటున్నాం. వ్యక్తిగత మన పరిస్థితి మన జీవితానికి వచ్చినప్పుడు వాక్యాన్ని అనుకరించలేని వారిగా, వాక్యాన్ని అభ్యసించలేని వారుగా ఉంటున్నాం. కానీ క్రీస్తు అయితే ఆ కలవరిశిలలో తోటి దొంగతో వేలాడుతున్నప్పుడు, ఇరుపక్కల దొంగలు వేలాడుతున్నప్పుడు, కుడివైపు ఉన్న దొంగ పశ్చాత్తాపడుతూ ఆయన క్షమాపణ కోరుకున్న వాడిగా ఉన్నాం. నాకైతే ఇది న్యాయమే, ఈ యొక్క విధి, ఈ శిక్ష న్యాయమే. మేము దొంగతనం చేశాము, లోకంలో మంచి పని మేము చేయలేదు కనుక ఈ యొక్క శిక్ష న్యాయమైనదే. ప్రభువా, నువ్వు దేవుడవు, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పి ఆయన ఎంతో దీనతతో ఆయన మొరపెట్టుకున్న వాడుగా ఉన్నాడు. ఆ దొంగ ప్రార్థించిన వెంటనే ఏ మనసు అయితే దేవుణ్ణి, ప్రభువుని క్షమించమని కోరుతూ వచ్చినాడో, తండ్రిని కోరుతూ వచ్చినాడో, అదే మనసుతో పక్కనున్న దొంగను కూడా క్షమించిన వాడిగా ఉన్నాడు. నిజంగా మాదిరి యొక్క జీవితాన్ని క్రీస్తు ప్రభు వారు కలవరిశిలో చూపించిన వాడిగా ఉంటున్నారు. ఈనాడు మనం అనేక సార్లు బోధించేవారుగా ఉన్నాం, వాక్యాన్ని చదివేవారుగా ఉన్నాం,
వాక్యానుసారంగా జీవించాలని చెప్పేవారుగా ఉన్నాం కానీ మన జీవితంలో మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని మనం అవలంబించిన వారుగా, ఆ వాక్యాన్ని అనేక సార్లు పక్కన పెట్టేవారుగా ఉన్నాం కానీ వాక్యానుసారంగా జీవించలేని వారుగా ఉన్నాం. కానీ క్రీస్తు అయితే తన జీవితంలో ఆ కల్వరి శిలువలో తనతో పాటు ఉన్న దొంగను, తనతో వేలాడుతూ దొంగను క్షమించి తక్షణమే తనతో పాటు కూడా పరదేశుకొని తీసుకెళ్ళినాడు. చూడు ఎంత గొప్ప క్షమాపణ! తండ్రిని ఏ విధంగా ఏ ఉద్దేశంతో క్షమించమని కోరుతున్నాడో అదే ఉద్దేశంతో అదే మనసుతో దొంగను కూడా పక్కనున్న దొంగను కూడా క్షమించి వెంటనే తనతో కూడా పరదేశంకి తీసుకుపోయిన వాడుగా ఉన్నాడు. నిజంగా జీవితాంతం కూడా దొంగతనం చేస్తూ వచ్చినాడు. ప్రజలకు ఎటువంటి న్యాయం లేకుండా, ఎటువంటి మేలు లేకుండా జీవిస్తూ వచ్చినాడు. ఆయాసకరంగా జీవిస్తూ వచ్చినాడు. అందుకోసమే ఎంతో గొప్ప శిక్షణ పొందుతూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే క్రీస్తు వైపు చూస్తూ వచ్చినాడో, క్రీస్తుని క్షమాపణ కోరుతూ వచ్చినాడో, క్రీస్తు నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్తూ వచ్చినాడో, ఆయనకు సహాయం చేయమని కోరుతూ వచ్చినాడో, వెంటనే క్షమించగల మనసు కలిగిన వాడై క్షమించిన వాడుగా ఉన్నాడు. క్షమించినాడు. వెంటనే వాగ్దానము, నిరీక్షణ ఇచ్చిన వాడుగా, నువ్వు నాతో పాటు నేడు పరదేశంలో ఉంటావు. ఎంత గొప్ప ధన్యత! క్షమించి తిరిగి ఏ ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చినాడో, ఏ పాపలను క్షమించి ఆ పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాలని, తండ్రితో ఐక్యపరచాలని, పరలోక రాజ్యంలో చేర్చాలనే ఉద్దేశంతో ఆ బలియాగం చేస్తున్నాడో సంపూర్ణంగా దొంగ యొక్క జీవితంలో నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. నేను క్షమిస్తాను, నేను తిరిగి వచ్చి తీసుకెళ్తానని చెప్పలేదు కానీ, నువ్వు వేచి ఉండని చెప్పలేదు కానీ, వెంటనే నువ్వు నేడు నాతో పాటు కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పి వాగ్దానం ఇచ్చి ఆ దొంగను కూడా తీసుకుపోయిన వాడుగా ఉన్నాడు. నిజంగా ఇలాంటి జీవితము మన జీవితంలో కూడా ఉండాలని ప్రభు కోరుకునే వాడుగా ఉన్నాడు. లెంట్ చేసేవారుగా ఉన్నాం, ఉపవాసం ఉండేవారుగా ఉన్నాం, వాక్యాన్ని శ్రద్ధాభక్తిలో ఆచరించేవారుగా ఉంటున్నాం. కానీ ఎంతవరకు మన జీవితంలో వాక్యాన్ని మనం సంపూర్ణంగా నెరవేర్చేవారుగా ఉంటున్నాం, వాక్యానుసారంగా మనం జీవించేవారుగా ఉంటున్నాం. క్రీస్తు సంపూర్ణంగా ఆ యొక్క వాక్యం యొక్క నెరవేర్పును మాదిరిగా చూపించిన వాడుగా ఉంటున్నాడు, క్షమించిన వాడుగా ఉంటున్నాడు. వెంటనే ఆ యొక్క పరలోక రాజ్యాన్ని లేకపోతే పరదేశిని వెంటనే దొంగకు ఇచ్చిన వాడుగా ఉన్నాడు. స్టెఫెను యొక్క జీవితాన్ని కూడా మనం చూసినట్లయితే ఆయన చనిపోతూ రాళ్లతో కొడుతున్నప్పుడు ఆ ఆకాశం వైపు చూచి తండ్రి వీరేం చేస్తున్న వీరు కూడా క్షమించి, ఎప్పుడైతే క్రీస్తు యొక్క ప్రేమలో సంపూర్ణంగా మనం ఎదుగుతామో, క్రీస్తు యొక్క స్వరూపంలో సంపూర్ణంగా మనం చెక్కబడతామో, తప్పకుండా క్రీస్తు యొక్క స్వభావము, క్రీస్తు యొక్క గుణాలు మన జీవితంలో ఉంటాయి. ఆయన ఏ విధంగా చేస్తూ వచ్చినాడో, ఏ విధంగా క్షమిస్తూ వచ్చినాడో, ఏ విధంగా తిరిగి వాగ్దానం ఇస్తూ వచ్చినాడో, ఆ విధంగా మనం కూడా మన జీవితంలో చూపించేవారుగా ఉంటాం. స్టెఫెన్ అదే చేస్తూ వచ్చినాడు. తన మరణ ఛాయలో ఆ మోకాళ్ళ మీద ఉండి ఆకాశం వైపు చూస్తూ, ప్రభువా వీరు ఏం చేస్తారో తెలియదు కానీ క్షమించని చెప్పి ప్రాణాలు విడిచిపెట్టిన వాడుగా ఉన్నాడు. ఆ యొక్క సింహాసనాన్ని చూస్తూ ఆ యొక్క ఆనందంతో ప్రాణాలు విడిచిపెట్టిన వాడుగా ఉన్నాడు. అటువంటి జీవితము మనం జీవించాలని ప్రభు కోరుకున్న వాడుగా ఉన్నాడు. ఈ యొక్క 40 దినాలు ఎంతో ప్రాముఖ్యమైన దినాలుగా, ఈ యొక్క ఈస్టర్ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నది కావాల్సింది ఏంటంటే, దేవుని యొక్క శ్రమ, దేవుని యొక్క ప్రేమ ఎంతగానో క్షమిస్తూ వచ్చినాడు, తండ్రిని ఏ విధంగా కోరుతూ వస్తున్నాడు, దొంగను ఏ విధంగా క్షమించి పరలోకానికి తీసుకెళ్తూ వస్తున్నాడు. అలాంటి స్వభావం మనలో కూడా సంపూర్ణంగా ఉండాలి. ఎప్పుడైతే ఇలాంటి స్వభావం మన జీవితంలో ఉంటుందో, మనం తప్పకుండా నశించిపోయే ఆత్మకు ప్రార్థించేవారుగా, వారిని క్షమించేవారుగా, వారి కొరకు ప్రేమతో ప్రయాసపడేవారుగా, నిత్యము ఇంత గొప్ప ప్రేమ చూపించిన క్రీస్తు కొరకు, వారి యొక్క జీవితంలో వారి రక్షణ కొరకు నమ్మకంగా ప్రార్థించేవారుగా ఉంటారు. కాబట్టి ఈ లెండి దినాల్లో ప్రభు యొక్క ప్రేమను మన జీవితంలో సంపూర్ణంగా ఉండి, ఆయన ఏ విధంగా శ్రమ పడుతున్నాడో, ప్రయాసపడుతున్నాడో, నశించిపోయే ఆత్మల నిమిషము మనం కూడా ఆయన శ్రమలో పాలిభాగస్సులు కావాలని ప్రభు కోరుకునేవాడిగా ఉంటాడు. ఆ కారణం బట్టి ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. తండ్రి వీరేం చేస్తున్న వీళ్ళకి తెలియదు కనుక క్షమించమని చెప్తూ వచ్చినాడు. దొంగని క్షమిస్తూ పరదేశికి తీసుకువెళ్ళిన వాడు కదా. ఈ దినాల్లో ఇలాంటి ప్రార్థన చేసినట్లయితే, స్టెఫెను ఏ విధంగా చేస్తున్నట్లు మనం కూడా చేసేవారుగా ఉంటాం. ఆయన ప్రేమను పొందుకున్న మనము కూడా ఇక మాటలతో, క్రియలపూర్వకంగా సంపూర్ణంగా ప్రేమ చేత మోకరించి మనం ప్రార్థించేవారుగా ఉంటాం. నిజంగా అటువంటి జీవితము ప్రభు మనకు దయచేయను గాక. ఇటువంటి జీవితంతో ఆయన కొరకు సంపూర్ణంగా రాగరకు సిద్ధపడుతూ ఆయన ప్రేమను వెదజల్లాలని, ప్రేమను చూపించాలని ప్రభు కోరుకునేవాడుగా ఉన్నాడు. సంపూర్ణంగా 40 దినాలు లెంట్ డేస్ లో క్రీస్తు యొక్క ప్రేమ విషయంలో పాలిభాగసులు కావాలని ప్రభు కోరుకునేవాడుగా ఉంటాడు. పూర్తిగా నేను 4 దినాలు కంప్లీట్ చేసి యథావిధిగా మనం చూపించినట్లయితే మన జీవితంలో ప్రయోజనం లేదు. నిజంగా క్రీస్తు ఎటువంటి ప్రేమ మన జీవితంలో చూపించినాడో, మనల్ని ఏ విధంగా ప్రేమిస్తూ వచ్చినాడో, ఏ విధంగా క్షమిస్తూ వచ్చినాడో, ఏ విధంగా పరలోక రాజ్యాన్ని ఇస్తూ వచ్చినాడో, ఏ విధంగా వాటిని రుజువు చేస్తూ వచ్చినాడో, అలాంటి అనుభవం మన జీవితంలో కూడా
విశ్వాస జీవితంలో కూడా ఈ లెండెన్స్ లో కొనసాగిస్తూ ఆయన కొరకు జీవించాలని ప్రభు కోరుకున్నవాడు. అటువంటి సంపూర్ణమైన ప్రేమ కలిగిన వారమై ఉన్నాం. ఈ ప్రేమ ఆత్మ ఫలాల్లో మొదటి ఫలంగా ఉంది. మొట్టమొదటి పెట్టిన ఫలం మొత్తం గలతీ రాష్ట్రపతికి 5:22 మనం చూసినట్లయితే ఆడ 9 ఆత్మ ఫలాలు ఉన్నాయి. మొట్టమొదటి ఫలము ప్రేమ. ప్రేమకు ఎంతగానో విలువ ఇచ్చిన వాడిగా, ప్రాముఖ్యత ఇచ్చిన వాడిగా ఉన్నాడు. ఆ ప్రేమను సంపూర్ణంగా క్రీస్తు చూపించిన వాడిగా ఉన్నాడు. ఆ శ్రమలలో చూపించిన వాడిగా ఉన్నాడు. ఆ శిలువ మీద చూపించిన వాడిగా ఉన్నాడు. మరణమవుతూ చూపిస్తున్న వాడు. క్షమించి దొంగను తీసుకున్నాడు. ప్రేమ ఉంది కాబట్టే క్షమించి పరలోకాన్ని ఇచ్చినాడు. ప్రేమ ఉంది కాబట్టే ఎంత గొప్ప దొంగతనం చేసినప్పటికీ కూడా శిక్షగా అర్హుడైనప్పుడు కూడా క్షమించినాడు. తిరిగి పరదేశాన్ని ఇచ్చిన వాడు కావచ్చు. అటువంటి ప్రేమ మన జీవితాల్లో, అటువంటి ఫలం మన జీవితంలో ఉండాలని ప్రభు కోరుకున్నాడు. అటు ఫలంతో ప్రభును